ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు ఫస్ట్ మనం తీసుకున్న ట్రేడ్ డీటెయిల్స్ కన్నా ముందు ఒక ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడదాం. మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద సమస్య ఇప్పుడు అదే. ఏంటది అనుకుంటున్నారా? నేను హ్యూజ్ క్వాంటిటీని కొనడం. ఇది మన రాజ్యాంగం రాసిన చట్టం కాదు. సెబీ ఇచ్చిన రూల్సు కాదు. కొంతమంది మార్కెట్ మీద అవగాహన ఉందనుకుంటూ అవగాహన లేకుండా, లేదు అని ఒప్పుకోకుండా, ఉంది అని చెప్పుకుంటూ రాసిన వాళ్ళ చట్టం. మరో మహాభారతం. నంబర్ 1 ఆప్షన్ బయర్ క్వాంటిటీని కొనకూడదు. నంబర్ 2 కొన్నా చూపించకూడదు. నంబర్ 3 చూపిస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నంబర్ 4 అలా అని ఈ చట్టాన్ని రాసిన వాళ్ళు చూపించరు. ఎందుకంటే వాళ్ళు ట్రేడ్ చేయరు కదా! సో చూపించలేరు. అది తప్పు, ఇది తప్పు, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తారు తప్ప ఎలా చేయాలని ఎవరు చెప్పరే. ఎందుకంటే చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చెయ్యడు. క్వాంటిటీని కొనడం తప్పు, తప్పు, తప్పు అని నొక్కి వక్కాడించారు. అందువలన ఈరోజు నుంచి క్వాంటిటీ తక్కువే కొందాం, పోయేదేముంది? మహా అయితే ఆపర్చునిటీ కాస్ట్ ఓ 10,000 పోతదేమో. మీ అభిప్రాయాల్ని గౌరవిస్తాను. నా నడవడికను మార్చుకుంటాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఎవరో మీరు క్వాంటిటీ కొనటం తప్పు, తప్పు, తప్పు అని అంత కంటిన్యూస్‌గా అంటున్నారని నేనేం చేంజ్ చేయలేదు. కానీ నన్ను జెన్యూన్‌గా ఫాలో అయ్యి, వాళ్ళు అందులో ఒక్కళ్ళు అయినా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, అమ్మో! ఇంత క్వాంటిటీ కొంటే ఇంత ఫాస్ట్‌గా వస్తుంది అన్న కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ అయినా వాళ్ళు సఫర్ అవుతారన్న వ్యూలో నేను క్వాంటిటీ తగ్గించాను. ఈగలు సవరించాలి, ఈ అపశృతి సరిచేయాలి. క్వాంటిటీ తగ్గించడం వల్ల పెద్ద చేంజ్ ఏమి ఉండదు. నేను తీసుకున్న వ్యూ ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఉంటది. సో దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కొంతమంది అనుకుంటారు మీకు 10 పాయింట్స్ పెరిగితే 50,000 వచ్చేస్తాయి. 20 పాయింట్స్ పెరిగితే 1,00,000 వచ్చేస్తాయని. బట్ 10 పాయింట్స్ పడితే 50,000 లాస్ కూడా వస్తుందండి. అదెందుకు అర్థం కావట్లేదు మీకు. అడివి మనిషిని తల్లి. మార్కెట్ 10 పాయింట్స్ ప్రీమియం పెరుగుతుందో లేదో తెలీదు. కానీ 10 పాయింట్స్ పడుతుంది. అర్థమైందా రాజా? అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ యూ. నేను నాకు హెల్త్ బాలేదంటే చాలామంది అక్క త్వరగా రికవర్ అవ్వక్క అని చాలామంది కామెంట్ చేశారు. సో థ్యాంక్స్ అలాట్. నేను రికవర్ అయ్యాను కానీ నా గొంతే ఇంకా రికవర్ అవ్వలేదు. ఏం రికవర్ అవుతాం అనుకుంటుందేమో. కొంచెం సతాయిస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా! దాన్ని ఎంతమంది చూసారు? మీకు రీచ్ అయిందా అసలది? ఓకే. సెకండ్ అండి. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఈరోజు మార్నింగ్ నిఫ్టీ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అరౌండ్ 25,900 దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 25,800 పీఈని అరౌండ్ ₹40 దగ్గరగా బై చేశాను. 400 క్వాంటిటీ బై చేశాను. కొంచెం క్వాంటిటీ తగ్గించాను కదా! కొనేటప్పుడు మనసు రాలేదు. సో 35 దగ్గర కొనాల్సింది 40కి కొన్నాను. బట్ ఇట్స్ ఓకే. ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు నేను పీ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను? సి ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకు పీలో ఉన్నాను? నా వ్యూ ఏంటి అంటే, యూజువల్‌గా నేను ఎవ్రీ ట్రేడ్‌లో చెప్తాను పీసీఆర్ చెక్ చేస్తాను అని. నేను పీసీఆర్ చెక్ చేస్తాను. దానివల్ల కూడా నా వ్యూ డిపెండ్ అవుతూ ఉంటుంది. కానీ కంప్లీట్‌గా దానివల్లే నా వ్యూ డిసైడ్ అవ్వదు. పీసీఆర్ ఇంతుంది, నేను 5 ఉంటే నేను పీకి వెళ్ళిపోతాను. 1 ఉంటే సికి వెళ్ళిపోతాను. అలా ఏమి డిసైడ్ అవ్వను. ఈరోజు పీసీఆర్ నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు 0.88 ఉంది. కానీ నేను పీ ట్రేడ్‌లో ఉన్నాను. 0.88 అంటే నేను యూజువల్‌గా దాన్ని అప్ సైడ్‌గా కన్సిడర్ చేస్తాను. బట్ స్టిల్ నేను డౌన్ సైడ్ ఉన్నాను. ఎందుకంటే నేను ట్రేడ్ చేయలేదు. కానీ నిన్న నేను 3:30 తర్వాత గ్రాఫ్ చూస్తే అర్థమైంది. ఓకే. మార్నింగ్ మార్కెట్ పడింది. తర్వాత అరౌండ్ 12 నుంచి మార్కెట్ చాలా పెరిగింది. ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. కానీ ఓవరాల్ మార్కెట్ వ్యూ అన్నది డౌన్ సైడే ఉంది. బట్ ఒక పుల్ బ్యాక్ అయితే ఇచ్చింది. యూజువల్‌గా దాన్ని టెక్నికల్ లాంగ్వేజ్‌లో డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. మనకంత టెక్నికల్ ఎందుకులే గానీ, నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలి ఎందుకు అంత టెక్నికల్ వర్డ్స్‌లో ఎళ్ళడము అని. బట్ నాకు తెలుసబ్బా! తెలియకుండా అయితే ట్రేడింగ్‌లో ఉండను కదా! అందుకే నేను సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాను. అంతంత పెద్ద పెద్ద పదాలు ఎందుకు అని. బట్ యూజువల్‌గా దాన్ని డెడ్ క్యాట్ బౌన్స్‌లా కన్సిడర్ చేస్తారు. ఆ డెడ్ క్యాట్ బౌన్స్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద డెఫినిషన్ చూపిస్తాను. సో కొంచెం చూసి తెలుసుకోండి. సో నిన్న మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చినా కూడా అది అంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్‌గా కన్సిడర్ చేయలేదు నేను. సో అందుకనే ఈరోజు మార్నింగ్ నేను పీ సైడే ఉన్నాను.
అండ్ నిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. సో, అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కొంచెం పడుతుంది అనుకున్నాను. బట్ ఓవరాల్ ట్రెండ్ మార్కెట్‌లో డౌన్ సైడే ఉంది. అందుకని నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. సో, నేను మళ్ళీ చెప్తున్నాను కంప్లీట్‌గా పీసీఆర్ మీదే డిపెండ్ అవ్వను నేను. పీసీఆర్ ఇలా ఉందని అటెళ్ళిపోను, ఇలా ఉందని ఇటు వెళ్ళిపోను. ఈరోజు నేను ఆ వ్యూలో నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను ఎవ్రీ డే నా స్ట్రాటజీ ప్రకారం నేను ఫ్యూ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కన్సిడర్ చేస్తాను. సో, ఎగ్జాక్ట్‌గా ఇదే కన్సిడర్ చేసి ఎవ్రీడే ఒక్కటే కన్సిడర్ చేసి ట్రేడ్ తీసుకోను. నేను నిన్న మార్కెట్ బట్టి నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను. నిన్న మార్కెట్‌లో వచ్చిన పుల్ బ్యాక్‌ని నేను అంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్‌గా కన్సిడర్ చేయలేదు. సో, మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ పడుతుందన్న వ్యూలోనే ఉన్నాను. నేను కొన్న 25,800 అరౌండ్ ₹40 దగ్గరగా బై చేశాను గదా! అది మార్కెట్ ఫాల్ అయింది. అరౌండ్ 25,830 దగ్గరగా ఫాల్ అయినప్పుడు నేను సెల్ చేసేసాను. ఆ టైంలో ప్రీమియం 52 దగ్గరలో ఉంది. నాకు అంతకన్నా ఇంకో ₹1000 ఎక్కువే ఇచ్చింది 5,000 బట్ స్టిల్ నేను ఎగ్జిట్ అయ్యే టైంకి అది 4,000 ప్రాఫిట్ బుక్ అయింది. సో, ఈరోజు నా ట్రేడ్‌ని నేను అలా కంప్లీట్ చేశాను. కొంతమంది చెప్తారు కొంచెం వెయిట్ చేయొచ్చు కదా! పేషెన్స్ బట్టి వెయిట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా! అని వాళ్ళు మంచి కోరే చెప్తారు. కొంచెం చూడొచ్చు కదక్కా! చూస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తది కదా! ఎందుకు తొందరపడి అమ్ముతావని. ఈరోజు నేను సెల్ చేసేసాక 52 దగ్గరగా అది 120 వరకు వెళ్ళింది ఆ ప్రీమియం. సేమ్ ప్రీమియం కొంచెం సేపట్లోనే 120 వరకు వెళ్ళింది. కానీ మళ్ళీ ఒక 30 మినిట్స్‌లో ఆ ప్రీమియం నేను కొన్న ₹35 దగ్గరికే వచ్చేసింది. నిఫ్టీ ఎలా ఉంటదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుంటుంది. సో, ఏం కాదు పేషెన్స్ పెట్టి చూద్దాము అలా అనుకుంటే అస్సలు ప్రాఫిట్ బుక్ చేయలేము. అండ్ ఇంకొకటి అట్‌లీస్ట్ 115 వరకు వెళ్ళింది కదా అక్క! ఇంకాసేపు ఆగుంటే వెళ్ళేది కదా! అంటే ఎవ్రీడే వెళ్ళదు. నేనుంటే అదెళ్ళదు. నాకు 2 క్యాండిల్సే రాసిపెట్టుంది. ఆ క్యాండిల్స్‌లో అమ్మేసుకుంటాను. అంత వెయిట్ చేయను. ఒక గంట కూర్చొని అదే ప్రాఫిట్ బుక్ చేయడం కన్నా ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసేసుకుంటే అయిపోతది కదా! ఎగిరి దంచినా అంతే పిండి, ఎగిరెగిరి దంచినా అంతే పిండి అన్నప్పుడు నేను ఎగిరెగిరి దంచనబ్బా! ఒకేసారి ఎగిరి దంచుతా. నేను ఆ కేటగిరీ. సో, ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్ బుక్ చేస్తా, తప్పుకుంటాను. ఈరోజు నా ట్రేడింగ్ అలా కంప్లీట్ అయింది. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేసారా? లాస్ బుక్ చేసారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే. చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.